ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, రాబడి అంతటిలో, అది నీ రాబడే కావచ్చు, నా రాబడే కావచ్చు, వాక్యం వింటున్న మనందరి రాబడి, ఎవరి యొక్క స్థితి, ఎవరి యొక్క పరిస్థితిని బట్టి, దేవుడు ఇస్తున్న కృపను బట్టి, దేవుడు చూపుతున్న ప్రేమను బట్టి వారి యొక్క ఏం చేయాలి? రాబడి అంతటిలో ప్రథమ ఫలము, రాబడి అంతటిలో ప్రతి దానిలోనూ, అది పంటే కావచ్చు, అది డబ్బు రూపంలో కావచ్చు, బంగారం రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడిచ్చిన ప్రతి దానిలో నుంచి ఏం చేయాలి? రాబడిలో ప్రథమ ఫలము అంటే ఏంటి? నీకు జీతం వస్తుంది, అందులో ఎంత వేయాలి? 100 రూపాయలకి 10 రూపాయల ప్రకారం దేవుని సన్నిధిలో అర్పించాలి. అర్పిస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అదే రీతిగా దేవునికి ఇచ్చిన ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని గణపరచాలి. 10వ వంతు ప్రథమ ఫలము అంటే ఏంటి? మొదటి భాగము, మొదటి జీతము. కేవలము ఉద్యోగం వచ్చినప్పుడు చాలామంది మొదటి జీతం మొత్తం ఇచ్చేసి ఇంకెప్పుడు దేవుని సన్నిధికి ప్రథమ ఫలం తీసుకురారు. అలా కాదు. ప్రియమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా, నేనైనా, నా కుటుంబం అయినా, మీ కుటుంబం అయినా, వాక్యం వింటున్న ఎవరైనా సరే, మీరు ఏ సన్నిధికి వెళ్తారో, ఏ చర్చికి వెళ్తారో అక్కడ ఏం చేయాలి? ప్రథమ ఫలం అర్పించాలి. అర్పిస్తే ఏం జరుగుతుందంటే చూడండి, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును. దేవుడు నీ యొక్క ధాన్యం సమృద్ధిగా, నీ ఇంటిలో ఏ కొరత లేకుండా ఉండాలనే ఆశతో నీకు దేవుడు సదుపాయాన్ని సమకూర్చాడు. ఆయన ఎంతోమంది ఉద్యోగాలు లేక ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు. మన యొక్క తోటివారు, మన సహోదరులు మరి వీరందరూ ఎంతగానో సతమతమవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చి, ఆస్తి ఇచ్చి అభివృద్ధి పరుస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడిచ్చింది దేవునికి ఇస్తే. ఏమైనా దేవుని మాట వింటున్న వాళ్ళారా, నాకు కాదు ఇచ్చేది, నేను చెప్తున్నాను. నేను ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మనం ఏ చర్చికి వెళ్తే ఆ చర్చిలో కానుకగా సమర్పించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. అదే రీతిగా గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. నువ్వు ఇచ్చే కొద్దీ దేవుడు ఆశీర్వదిస్తాడు. పొరలి పారేదిగా ఉంటుంది. కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. ధాన్యం సమృద్ధిగా ఉంటే ఏదైనా లోటు ఉంటుందా? పచ్చడి వేసుకుని తినొచ్చు, పెరుగు వేసుకుని తినొచ్చు. ఏది లేకపోతే, అసలు ఏది లేకపోయినప్పటికీ ఉప్పు కారం కలుపుకొనైనా తినొచ్చు. ధాన్యం సమృద్ధిగా ఉంటే కొరతే ఉండదు. అదే రీతిగా గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారును. త్రాగడానికి ద్రాక్ష రసము, ఇంకా ఇల్లంతా సమృద్ధే, ఏ లోటు ఉండదు. మరి దేవునికి ఇస్తే దేవుడు సమృద్ధిగా పొరలి పారులాగున అన్ని సరుకులు కానివ్వండి, కూరగాయలే కానివ్వండి, ఏవైనా సరే ఇంట్లో సమృద్ధి కలిగిన జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. మరి మనం ఏం చేయాలి? అయ్యో నా తక్కువ జీతం కదా అని దేవునికి ఇచ్చే సొమ్ము దేవునికి ఇవ్వకుండా మానకూడదు. మరి అది కూడా లేకపోతే అయిపోతుంది పరిస్థితి? దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ చిన్న ఉద్యోగాన్ని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. అందుకని 10,000 రూపాయలు అయితే ఎంత వేయాలి? దేవునికి 1000 రూపాయలు దేవునికి ఇచ్చేయాలి. 20,000 అయితే 2,000, 30,000 అయితే 3,000, 1,00,000 రూపాయలు అయితే ఎంత వేయాలి? 10,000 దేవుని సన్నిధిలో అర్పించేయాలి ప్రతి నెల. అలాగే నీ యొక్క పంట
అలాగే పాడి పంటలు వాటిలో వచ్చేది కూడా 10వ వంతు రూ. 100కి రూ. 10 ప్రకారం దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో అర్పించాలి. అది ఎవరు చూస్తారు? నువ్వు ఇచ్చేది మనుషులకు కాదు, సేవకులకు కాదు, నువ్వు ఇచ్చేది ఎవరికి? దేవునికి. ఆయన చూస్తాడు. నువ్వు ఇచ్చే ప్రతి పావల ఆయన లెక్క పెట్టుకుంటాడు, ప్రతి రూపాయి ఆయన చూస్తాడు, రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుని మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన తండ్రి, వాక్యం వింటున్నాం మేమందరం ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా ప్రథమ ఫలం ఇచ్చులాగన తండ్రి మా చేతులు నింపండి ప్రభా. యేసయ్యా నీ సన్నిధికి సమృద్ధిగా తీసుకెళ్లే శక్తి గల చేతులుగా మార్చు ప్రభా. నీ గుప్లిప్పి నీ ధనాగారం సహాయం చేయండి. మా హస్తాలు నింపండి. నీ సన్నిధికి సమృద్ధిగా తీసుకువెళ్ళలాగన గొప్ప కార్యం మా జీవితాల్లో చేయండి అయ్యా. ఎవరైతే ప్రభా నాయన నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నారో వారిని నిండుగా మెండుగా ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే ప్రభు ఇప్పటి వరకు నీ సన్నిధికి తండ్రి తీసుకెళ్ళలేకపోతున్నారో తండ్రి వారు నీకు ఇచ్చి మరింత ఆశీర్వాదం పొందులాగిన కృప చూపించండి. వారి కుటుంబాలను వారి బిడ్డల్ని మరింత అత్యధికంగా ఆశీర్వదించండి తండ్రి. వాక్యం వింటున్నా మేమందరం ప్రభు నాయన